చాలామంది అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఇది. ఓజీ బాగుందా? కాంతారా బాగుందా అని. నేను చెప్తాను నా పర్సనల్ పర్స్పెక్టివ్‌లో ఏది నచ్చిందనేది. అయితే మీరు చూసిన వాళ్ళు గాని, టాక్ తెలిసిన వాళ్ళు గాని జెన్యూన్‌గా అయితే కామెంట్ చేయండి. ఓజీ బాగుంది, కాంతారా బాగుంది. రెండిట్లో ఏది బాగుందని కంపేర్ చేస్తూ మీరు కామెంట్ చేయండి. అయితే బేసిక్‌గా 2 కంప్లీట్‌లీ డిఫరెంట్ జోనర్స్‌కి సంబంధించినటువంటి మూవీస్. ఒకటి మాఫియా, గ్యాంగ్స్టర్ బ్యాక్‌డ్రాప్ ముంబైలో జరిగినటువంటి ఒక రివెంజ్ బ్యాక్‌డ్రాప్ సంబంధించిన కథ ఓజీ. చాలా రొటీన్ కథ అందరికీ తెలిసిందే. కాంతారా ఒక ఫోక్లోర్, అంటే ఒక జానపదానికి సంబంధించి ఒక ట్రైబ్కి సంబంధించిన దేవుడు. అది కూడా రొటీన్ స్టోరీ. అంటే కాంతారా వన్ స్టోరీ ఆల్మోస్ట్ అటు ఇటుగా నడిపించేశారు కాబట్టి అది కూడా రొటీన్ స్టోరీయే. బట్ 2 డిఫరెంట్ జోనర్స్. బట్ దసరా టైంకి 1 వీక్ గ్యాప్లో రిలీజ్ అయిన సినిమాలు కాబట్టి వీటి మీద మనకు కాస్త ఇంట్రెస్ట్ వస్తాయి. ఓజీలో ఉన్నటువంటి పాజిటివ్స్ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సినిమా మొత్తం కూడా స్టార్టింగ్ ఫ్రేమ్ నుంచి ఎండింగ్ ఫ్రేమ్ దాకా ఒక ఓజీ కన్సర్ట్ నడిపినట్టు, ఒక కన్సర్ట్ అనమాట. ఒక పెద్ద మ్యూజిక్ కన్సర్ట్కి వెళ్తే ఎట్లా ఉంటుంది అట్లాగా మైండ్ బ్లోయింగ్ ఉంటుంది. రెండోది అద్భుతంగా సుజీత్ ప్లాన్ చేసుకున్న ఎలివేషన్స్. ఇది రెండో బిగ్గెస్ట్ పాజిటివ్. మూడో బిగ్గెస్ట్ పాజిటివ్ ఏంటంటే పవన్ కళ్యాణ్ యొక్క స్వాగ్. చాలా సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ని ఇంత చరిష్మాతో, ఇంత జోష్తో, ఈ కైండ్ ఆఫ్ హీరోయిజంతో, ఈ హీరోయిజం ఎవరు తీసుకెళ్ళిపోయారు బయటికి కళ్యాణ్ నుంచి, అట్లాంటివి చూపించాడు. ఈ 3 బిగ్గెస్ట్ పాజిటివ్స్ ఓజీ సినిమాకి వచ్చేసరికి. అయితే నెగిటివ్స్ ఏంటంటే, బిగ్గెస్ట్ నెగిటివ్ ఏంటంటే సినిమాలో కథ అనేది జీరో. ఈ అర్జున్ దాస్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ పక్కన పెట్టేస్తే, విచ్ ఈస్ నాట్ ఎట్ ఆల్ రిలేటెడ్ టు మెయిన్ విలన్, నార్మల్గా ఇంటర్నల్గా జరిగిన ఫ్యామిలీ స్టోరీ. అది ఒక్కటి పక్కన పెట్టేస్తే సినిమాలో స్టోరీ అనేదే ఉండదు. పవన్ కళ్యాణ్ వస్తాడు, ఎలివేషన్ సీన్ పడుతుంది, మ్యూజిక్, ఎలివేషను, పవన్ కళ్యాణ్ వాక్, వెళ్ళిపోతాడు. ఇట్లా ఒక 5-6 సీన్లు ఉంటాయి సినిమా అంతా కలిపి. ఇంతే సినిమా, ఇంకేం ఉండదు. క్లైమాక్స్లో వచ్చి ఓషో డైలాగ్ చెప్తాడు. సరే, రివీల్ చేయకూడదు కదా స్టోరీ, అదే సీన్స్ కూడా రివీల్ చేయకూడదు కదా. సో ఇది అనమాట భయంకరమైనటువంటి నెగిటివ్స్ ఉంది దాంట్లో. స్టోరీ ఉండదు, ఎమోషనల్ కనెక్ట్ ఉండదు, క్యారెక్టర్ బిల్డ్ ఉండదు ముఖ్యంగా. అది ఓజీకి ఉన్నటువంటి చాలా తలకాయ నొప్పి వ్యవహారం. ఇక అంటే లాస్ట్ కంపేర్ చేస్తా. ఇక దీంట్లో కాంతారాలో పాజిటివ్స్ ఏంటంటే విఎఫ్ఎక్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అజీష్ నోక్లాద్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ముఖ్యంగా రిషబ్ శెట్టి యొక్క పెర్ఫార్మెన్స్. ఇవి ఈ 3 స్ట్రాంగ్ బలాలు. వీటితో పాటు ప్రీ క్లైమాక్స్, ఇంటర్వెల్ బ్లాంక్, క్లైమాక్స్, ఈ 2 కూడా సినిమాకి స్ట్రాంగ్ బలాలు. ఈ సినిమాలో కూడా స్టోరీ పెద్దగా ఏమీ లేదు. డివైన్ అంటే టూ మచ్ ఆఫ్ సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నాడని చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది మనకి. ఇది కూడా బిగ్గెస్ట్ నెగిటివ్. స్టోరీ పెద్దగా లేకపోవడం, ఎమోషనల్గా ఈ సినిమా కూడా పెద్దగా మనం ఏమి కనెక్ట్ అవ్వము. బట్ ఈ నెగిటివ్స్ అన్నిటినీ కూడా విఎఫ్ఎక్స్ తలదన్నేలాగా తీసి అవతలేస్తుంది. అది బిగ్గెస్ట్ పాజిటివ్. ఇక్కడ కూడా ఓజీలో కూడా స్టోరీ లేకపోయేసరికి ఈ తలదాన్ని పక్కన పడేస్తుంది. ఏది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి మాత్రం పడేస్తుంది. నార్మల్ ఆడియన్స్కి స్టోరీ లేని కథ ఏంట్రా బాబు, ఇది పవన్ కళ్యాణ్ ఎలివేషన్ సినిమా కాదు, ఇంకేముంది దీంట్లో అనే ఫీలింగ్ క్లియర్గా వచ్చేస్తుంది. వేరేస్ కాంతారా 2లో ఏంటంటే, కాంతారా 1 ఏంటంటే అది మొన్న వచ్చింది, అప్పట్లో మనం చూసింది 2022లో వచ్చింది కాంతారా 2 కాబట్టి, ఇది 1 కాబట్టి. సో ఇందులో ఈ సినిమాలో ఫీలింగ్ ఏంటంటే కాంతారాలానే అడితిప్పి తీశాడు. ల్యాగ్ ఎక్కువ ఉంటుంది మీకు, సినిమా అక్కడక్కడ గ్రాఫ్ డౌన్ అవుతూ ఉంటుంది. బట్ స్టిల్ క్లైమాక్స్ అండ్ ఇంటర్వెల్ బ్యాంగ్, పోస్ట్ ఇంటర్వెల్ సీన్ మనల్ని అట్లా సినిమాకి అట్రాక్ట్ చేస్తాయి. సినిమా హిట్ అవ్వడానికి ఆఖరి 20 నిమిషాలు ఈ సినిమాని కాపాడిందని చెప్పాలి. కాంతారా ఈజ్ అ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కంపేర్ టు ఓజీ. బట్ హీరో చరిష్మా పరంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ సినిమా కాబట్టి ఎక్కువ కలెక్షన్స్ ఆబ్వియస్లీ డే 1 వస్తాయి. ఇప్పటికీ కూడా సినిమా బాగానే నడుస్తుంది. బట్ కాంతారా మాత్రం లాంగ్ రన్ ఉంటుంది. కాంతారా ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ ఎట్లయితే లాంగ్ రన్ చూసామో 2022లో, ఇప్పుడు ఫస్ట్ పార్ట్ ప్రీక్వెల్ ఇది 2025లో. ఇది కూడా మంచి లాంగ్ రన్ చూసేటువంటి సినిమా. కంపేర్ టు ఈ 2 కంపేర్ చేసి రెండిట్లో ఒక సినిమాకి వెళ్ళాలి నేను, ఏంటో చెప్పండి అంటే మాత్రం డెఫినెట్లీ కళ్ళు మూసుకొని కాంతారాకి వెళ్ళొచ్చు. మీరు కళ్యాణ్ ఫ్యాన్ అయితే మస్ట్ వాచ్ ఓజీ.